తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, దశావతారాల్లో కల్కి అవతారం అనేది ఎప్పుడు వస్తుంది? అంటే కలిని అంతం చేసేందుకు కల్కి అవతారం అనేది వస్తుందా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయా ప్రయశ్చతి. కలియుగము అనేటటువంటి ఆయు ప్రమాణం ఎంతనైతే ఉంటుంది అనేటటువంటి మొదటిగా తెలుసుకోవాలి. కలియుగ ఆయు ప్రమాణము సనాతన ధర్మం ప్రకారం 5000 సంవత్సరాలు అని మనకు కొన్ని గ్రంథాలలో చెప్పడం జరిగింది. ఏ విధంగానైతే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ఆయు ప్రమాణాన్ని కేటాయించడం జరిగింది. దాని యొక్క యుగం అంతమైపోయేసరికి అంటే ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే, ధర్మ సంస్థాపనం కోసం వచ్చేటటువంటి ప్రతి యుగాలలో కూడా ఒక యుగం అయిపోయింది అంటే వెంటనే మరి ఒక యుగం ప్రారంభమయ్యేటటువంటి సందర్భాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు కృతయుగం అనేటటువంటి పూర్తిగా దేవతలు సంచరించినటువంటి యుగము. అలాగే త్రేతాయుగము అధర్మం పురుడు పేసుకున్నటువంటి సమయము ఈ యొక్క త్రేతాయుగం. అందుకే రావణాసురుడు అనేటటువంటి అసురుడు జన్మించాడు. ఆయన అంటే రాముడు పుట్టక ముందే 10,000 సంవత్సరాలకు ముందుగానే పుట్టినటువంటి వాడు రావణాసురుడు. అందుకే ఆయన రావణాసురుడికి వరగర్వంతో ప్రజలందరినీ హింసించడము ప్రారంభం చేయడంతో ఎప్పుడు రాముడి అవతారం అనేటటువంటిది మనకు త్రేతాయుగంలో ప్రారంభమైంది. అంటే దానికి పూర్వమే, ఈ త్రేతాయుగానికి పూర్వమే రావణాసురుడు అనేటటువంటి రాక్షసుడు, ఈ యొక్క అసురుడు అనేటటువంటి వాడు జన్మించడం జరిగింది. అలాగే ఈ త్రేతాయుగం అయిపోయింది, రావణాసురుడు యొక్క సంహారం అయిపోయింది అంటే త్రేతాయుగం రాముడు వెళ్ళిపోవడంతో త్రేతాయుగం అంతమైపోయింది. తర్వాత వచ్చేటటువంటి ద్వాపరయుగం, శ్రీకృష్ణుడి యొక్క యుగం. శ్రీకృష్ణుడు ఈ కౌరవులు పాండవుల మధ్య అనేక రకములైన సంఘర్షణలు జరిగి ఇక్కడ కౌరవులు ఓడిపోయి పాండవులు విజయం సాధించడంతో ఈ యొక్క యుగం అనేటటువంటిది ద్వాపర యుగం అనేటిది అయిపోయింది. ఇక ద్వాపర యుగం అయిపోయింది కాబట్టి ద్వాపర యుగంలో ఉన్నటువంటి కొంతమంది మహానుభావులు కలియుగంలో కలి యొక్క ప్రభావము చేత మానవులు పీడించబడతారు. మానవులు ఎన్నో రకాలైనటువంటి చిత్ర విచిత్ర వేషధారణలో ఉంటారు, చిత్ర విచిత్రమైనటువంటి ఆలోచనలలో ఉంటారు. కలి వాళ్ళందరినీ కూడా చెడు వైపుకు నడిపించడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాడని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేశాడు అంటే సప్త చిరంజీవులను సృష్టించాడు. సప్త చిరంజీవులలో అశ్వత్థాముడు, కురుపుడు, అలాగే విభీషణుడు, ఆంజనేయ స్వామి, అలాగే ఈ యొక్క వ్యాసుడు, ఇలా సప్త చిరంజీవులు అనేటటువంటి వారు ఇప్పటికీ భూమి మీద ఉండడానికి కారణం ఏంటి అంటే కనుక కలి అంతమయ్యేటటువంటి సమయంలో వాళ్ళ యొక్క అవసరం అనేటటువంటిది కలియుగానికి మనకు అవసరం పడుతుంది. అందుకే వాళ్ళు సప్త చిరంజీవులు. కలియుగం అయిపోయింది అని అంటే కనుక ఆ సప్త చిరంజీవులు కూడా వెళ్ళిపోవడము, అంటే వాళ్ళ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరం కాస్త తీరిపోతుంది. అందుకే కలియుగం యొక్క ఆయు ప్రమాణం 5,000 సంవత్సరాలు అన్నారు. అందుకే ఇప్పుడు కలియుగంలో మనం కేవలం 2024వ సంవత్సరంలో మాత్రమే ఉన్నాము. ఇంకా రాబోయే 1000 సంవత్సరాల తర్వాత దీని యొక్క కలియుగం ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రవర్తన కానీ దాని యొక్క శైలి కానీ మొత్తం మారిపోతుంది. వావి వరుసలు ఉండవు, అలాగే రిలేషన్షిప్స్ ఉండవు, డబ్బు వైపు విపరీతంగా వ్యామోహం పెరుగుతుంది, కామం పెరిగిపోతుంది, ఆశ వ్యామోహము ఇలా ఎన్నో రకాలుగా పెరిగిపోతుంది. స్త్రీలు స్త్రీలే పెళ్లి చేసుకుంటారు, పురుషుడు పురుషుడినే పెళ్లి చేసుకునేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్లు రాబోయేటటువంటి 1000 సంవత్సరాలలో జరిగేటటువంటి లక్షణాలు. అంటే ఇక అంత ఆచారం ఏముండదు, అంత అనాచారమే. ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు మనకు ఎలాగైతే వింతగా అనిపిస్తుందో రాబోయే తరాలలో ఏమైపోతుంది, కామన్ అయిపోతూ ఉంటుంది. అంటే ఏదైనా కొత్త విషయం మనం ఒకసారి చూసామనుకోండి అది చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది, కానీ అదే ఒక 10 సార్లు చూసామనుకో ఇక్కడ జరగడం అనేది అంతా కామన్ అయిపోయింది అనేటటువంటి సందర్భాలు ఎలాగైతే పుట్టుకొచ్చాయో రాబోయే కలియుగంలో చిత్ర విచిత్రమైనటువంటి దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతూ వస్తాయి. ఒకే గర్భాన పుట్టినటువంటి పిల్లలు కూడా పెళ్లి చేసుకునేటటువంటి దౌర్భాగ్య స్థితులు వచ్చినప్పుడు ఆధ్యాత్మికం అనేటటువంటి ఇప్పుడే అంతరించుకుపోతుందని. ఎందుకంటే కలి ఎలా పుట్టాడో తెలుసా? కలి పుట్టుకే ఒక చిత్ర విచిత్రంగా పుట్టింది. అందరూ ఏడ్చుకుంటూ పుడితే ఆయన నవ్వుకుంటూ పుట్టాడు. ఆయన పుట్టుకతోనే ఆయన 2 చేతులు ఒక చేతేమో నాలుక మీద, ఒక చేతేమో తన యొక్క అంగం మీద పట్టుకొని మన భూమి మీదకి రావడం జరిగిందట.
అయితే ఆయన వచ్చేటప్పుడే ఎలాంటి విషయాలలో వస్తాడు అంటే గనక అనేక విషయము కలియుగ పురుషుడే చిత్ర విచిత్రంగా పుట్టడం జరిగింది. ఒక చేతేమో నాలుక మీద, మరొక చేతేమో తన అంగం మీద పెట్టుకొని ఈ భూమి మీదకి రావడం జరిగింది. దానికి కారణం చేత కలి యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే గనక మానవుడు చేసేటటువంటి మనం ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు కలి పురుషుడి యొక్క స్వభావంతోటే పుట్టినటువంటి వారు. కలి యొక్క సంతానము లక్షల మంది పుట్టారు. ఆ కలికి పుట్టినటువంటి సంతానమే ఈ మానవ సంతానం అంతా. అందుకే మానవుడి యొక్క జీవితంలో కలికి సంబంధించినటువంటి లక్షణాలు ఒకటో రెండో లేకుండా ఈ భూమి మీద మనిషి అనేటటువంటి వాడే ఉండడు. అంటే కలికి సంబంధించినటువంటి అంశాలేంటి? ఆశ, వ్యామోహము, కోపము, అలాగే స్త్రీకామము, పురుషకామము, అలాగే డబ్బు, అనేక రకములైనటువంటి విషయాలలో అత్యాశ, పేరాశ, ఇవన్నీ కూడా కలిపురుషుడికి సంబంధించినటువంటి అంశములు. ఎప్పుడైతే కలిపురుషుడు యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే మంచి అనేటటువంటి వైపు ఎప్పుడైతే ఒక మనిషి వెళ్ళడం ప్రారంభం చేస్తాడో ఆ మంచిని లేకుండా ఆ యొక్క వ్యక్తికి నేను మధుపానీయాలతో మగువలతో ఇలా అతన్ని మభ్యపెట్టేసి అతని చెడు వైపుకి తీసుకువెళతాను అనేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి కలిపురుషుడు. అందుకే కలిపురుషుడు అనేటటువంటి స్వభావం ప్రతి మనిషిలో ఉంటుంది. అందుకే మనం ఏదైనా టెంపుల్కి వెళదాము లేదా ఒక ఆధ్యాత్మికమైన పరానికి వెళదాము అని అంటే కనుక ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. అదే పార్టీలు, పబ్బులు, సినిమాలు అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించరు, వెంటనే వెళ్ళిపోతారు. అంటే కలి యొక్క స్వభావం అనేటటువంటి అంత చిత్ర విచిత్రంగా ఉంటుంది. మంచి అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. చెడు ఏదైతే ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం లేదు, వెంటనే దాని వైపు వ్యామోహం పెరిగిపోతుంది. అందుకే కలి యొక్క స్వభావం అనేటటువంటిది రాబోయే తరాల్లో ఇంకా దారుణంగా ఉంటుంది. మనం ఇంకా ఏమీ చూడలేదండి, ఆ చూడడానికి కూడా మనం ఉండము. కానీ రాబోయే ఇంకా 1000-2000 సంవత్సరాల తర్వాత కలియుగము అనేటటువంటిది అంటే ఇంత దారుణమా అనేటటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఇంకా చెప్పుకోవాలంటే కలి చరిత్ర చెప్పుకోవాలంటే దాదాపు 1 or 2 days పడుతుంది ఆయన యొక్క జీవితం చెప్పుకోవాలంటే. అంత దారుణంగా ఉంటుంది కలి యొక్క స్వభావం. అందుకే కలి ఎప్పుడూ కూడా 4 చోట్ల ఖచ్చితంగా ఉంటాడంట. ఎక్కడెక్కడ ఉంటాడు అంటే గనక మద్యము షాపులలో కలిపురుషుడు ఉంటాడు, అలాగే వేశ్యగృహాలలో కలిపురుషుడు ఉంటాడు, అలాగే బంగారము అనే ఆభరణంలో కలిపురుషుడు ఉంటాడు, అలాగే జూదములో కలిపురుషుడు ఉంటాడు. అందుకే ప్రపంచంలో ఎప్పుడైనా చూడండి, ఏ యుగానైనా చూడండి, ఈ 4 విషయాల ద్వారానే మనిషి కొట్టుకొని చచ్చిపోయాడు తప్ప అంతకు మించి మనిషి కోపానికి కానీ ఆవేశానికి కానీ అనర్థానికి కానీ కారణాలైనటువంటివి ఈ 4 అంశాలు. ఈ 4 మనిషి జీవితంలో తీసేశాడు అనుకోండి, ఆయన కంటే పుణ్యాత్ముడు పరమాత్ముడు ఈ ప్రపంచంలోనే కనిపించాడు. మరి విష్ణుమూర్తి కలికి అవతారంలో రావడానికి ఇంకా ఎన్ని వేల సంవత్సరాలు? ఇంకా విష్ణు కలికి దశావతారాల్లో ఉన్నటువంటి 10వ అవతారాన్ని పొందడానికి ఇంకా దాదాపుగా 2000 సంవత్సరాల కాల వ్యవధి పడుతుంది. ఇప్పుడే ఇంకా కాదమ్మా, దానికి ఇంకా ఇప్పుడు శిశుపాలుడి యొక్క తప్పులు 100 తప్పులు అయ్యేంత వరకు శ్రీకృష్ణుడు ఎలాగైతే ఓపిక పట్టాడో ఇంకా కలియుగము అంతం కావడానికి కలి పురుషుడి యొక్క ప్రభావం ఇంకా పెరగడానికి దాదాపు 2000 సంవత్సరాలు పడుతుంది. అందుకే కలికి సినిమా తీసినటువంటి దాంట్లో కూడా కల్కి 2898 ఏదో పెట్టారు కదా, 2898. అది కూడా ఈ కలియుగ అంతం అనేటటువంటిది ఎలా ఉండబోతుంది, కలియుగం అంతమైపోయిన తర్వాత దీని యొక్క ప్రభావం ఎంతవరకు ఉండబోతుంది అనేటటువంటి అంశం నీకు తెలియజేసిందే ఈ కలికి సినిమా. అంటే అదంతా చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఆ జోనర్కి చెందినటువంటిది అదంతా కూడా ఒక కాశీ పట్టణంలో జరిగేటటువంటి సంఘటనలు అవన్నీ కూడా. కలియుగం అంతమైపోయినా కాశీ నగరం మాత్రం ఎప్పటికీ అంతం కాదట. అది పురాణాలలో కూడా చెప్పడం జరిగింది. కాశీఖండం అనేటటువంటిది అది సృష్టించినదో ఉన్నటువంటిదో కాదు, యుగము ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుండి ఉన్నటువంటి నగరం ఏదైనా ఉంది అంటే అది కాశీ నగరము. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పుట్టింది అనేటువంటి చరిత్ర ఆధారాలు కూడా లేవు. ఇప్పటికీ కూడా కాశీలోకి వెళితే మీరు కాశీ పట్టణంలో ఎక్కడైనా గుంత తీసి తవ్వండి, మీకు సమాధులు, బొక్కలు, ఎముకలు ఇవే కనబడతాయి తప్ప మీకు అందులో ఏమీ ఉండవు. మీరు కాశీ పట్టణంలో ఎక్కడైనా తవ్వండి, పురావస్తు శాఖ వాళ్ళు తవ్వితే కూడా వాళ్ళకి ఏమొచ్చే ఎముకల గూడులే తప్ప అంత వైశిష్టమైనట్టు కాశీ. ఎందుకంటే కాశీ మహాశ్మశానము. అక్కడ ఎంతోమంది దాని మీద దండయాత్ర చేసినటువంటి వాళ్ళు, అది నాశనం చేద్దామనుకున్నటువంటి వాళ్ళు అక్కడ భూమిలో కలిసిపోయారు తప్ప కాశీ నగరాన్ని ఏమీ చేయలేకపోయారు. అంటే మానవులు నీకు ఎంత మారుదామనుకున్నా కలి పురుషుడు మారనివ్వడు అనేటటువంటి సబ్జెక్టే కలికి సినిమా. అందుకే దాంట్లో ట్రైలర్లో ఒక వ్యక్తి చెప్తాడన్నమాట, మనుషులకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనుషులు మారరు,
కాబట్టి కలియుగం అనేటటువంటిది దాని ద్వారా ఎప్పుడూ కూడా అది ఇంకా విజృంభిస్తుందే తప్ప మంచి అనేటటువంటిది మానవత్వం అనేటిది ఇంకా చచ్చిపోవడమే తప్ప అది పురుడు పోసుకోవడం అనేటటువంటిది ఉండదు. అందుకే మనం ఎవరికైనా మంచి చేద్దామనుకున్నా, మనకి ఎవరికైనా సహాయం చేద్దామనుకున్నా అందులో కూడా విమర్శలు, అందులో కూడా మనం తిట్టుకోవడమే తప్ప అరే మంచి చేశాడు అనేటట్టు మంచి పనులు చేసినా ఒక్క చిన్న తప్పు చేసినా 99 మంచి పనులు మర్చిపోయి ఒక చిన్న తప్పుని మాత్రం వాళ్ళు ఇలా పట్టుకొని దాన్ని విమర్శిస్తూనే ఉంటారు. అలాంటి కలియుగం ఇది. ఇంకా కలియుగంలో ఏమీ చూడలేదండి. ఇంకా ఇలాంటివి ఘోరాతి ఘోరమైనటువంటి పనులు, కాకపోతే అలాంటి జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. అవి జరిగినప్పుడు కలియుగము అంతమైపోతుంది అన్నటువంటి ఈ కలిలో ప్రభావాలు ఎప్పుడైతే విజృంభిస్తాయో అప్పుడు కలికి అనేటటువంటి భగవంతుడు అవతరిస్తాడు అని శాస్త్రం చెప్పిందమ్మా. గురుగారు కలికి అవతార వైశిష్ట్యం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీవారి